హలో అండి, నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో పాలకూర రైస్ను చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి. నేను హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను. హాఫ్ కేజీ బియ్యంకి ఒక కట్ట పాలకూర తీసుకొని పాలకూరను శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి. అలాగే ఇక్కడ చూపించినట్టు కొన్ని వెల్లుల్లిపాయలు, చిన్నది అల్లం ముక్క వేసుకుంటున్నాను. వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీకి అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలా. ఆ తర్వాత గ్యాస్పై కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఆయిల్ వేసాను కదా, ఇది పల్లి ఆయిల్ అండి. మా దగ్గర గానుగ మిషన్ ఉంది కదా, ఆ గానుగ మిషన్కి ఇలా పల్లీలను వేసి ఆయిల్ తీస్తామన్నమాట. ఇప్పుడు ఉన్న కల్తీ ఆయిల్ వాడకుండా ఈ ఆయిల్ వాడుకుంటే చాలా మంచిది. మీకు కూడా ఈ ఆయిల్ కావాలి అంటే కామెంట్లో ఒకసారి మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. చూడండి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిట్పట్మన్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని ఈ ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే వేయించుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ టమోటోలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని టమోటోలు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. టమోటోలు కూడా మెత్తబడేంత దాకా కలుపుకుంటూనే మగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్, అదంతా కూడా ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత దాకా కలుపుకుంటూనే మగ్గించుకోవాలి. మీడియం సైజ్ మంట పెట్టి మాడకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఈ పాలకూర రైస్ను చేసి పెట్టండి, అద్భుతంగా ఉంది అని అంటారు. చూడండి, కలర్ చూస్తేనే ఎంత రుచిగా ఉంటుందో అర్థమవుతుంది కదా ఈ పాలకూర రైస్. ఇప్పుడు పాలకూర రైస్కు సరిపోయేంత కారం వేసుకున్నాను. నేను 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు కావాలి అంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కలుపుకొని పాలకూర రైస్కు సరిపోయేంత నీళ్ళు, అంటే 1కి 2 నీళ్లు వేసుకుంటున్నాను నేను. 1 గ్లాస్ బియ్యం ఉంటే 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 అంటే 2 విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి. వీడియో నచ్చింది కదా, మరి ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.